హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పేరేంటంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై. సో ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రై నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్. సో మష్రూమ్స్ ఇష్టపడే వాళ్ళు, మనకి నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మష్రూమ్స్తో మనము రీప్లేస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. నేను ఒక 3 స్మాల్ ఆనియన్స్ ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. అలాగే ఈ పెప్పర్ మసాలా కోసం పెప్పర్ కార్న్స్ ఒక 20 to 25 తీసుకున్నాను. అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు మష్రూమ్స్ ఎలా వాష్ చేయాలో చూపిస్తాను. సో మనం మష్రూమ్స్ ఇట్లా వాటర్లో వేసేసుకొని బేకింగ్ సోడా వేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత బాగా కడిగి స్ట్రెయిన్ చేసుకోవాలండి. సో నేను ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను 10 మినిట్స్ ఆగి. ఇవి ఏంటంటే మష్రూమ్స్ మనకి డి విటమిన్ సోర్స్ అనమాట. సో ఈ మష్రూమ్స్ ఇంకొక పని కూడా చేయొచ్చు. మనం మష్రూమ్ కర్రీ చేసుకునే ముందు మష్రూమ్స్ కడిగేసేసి మనం ఎండలో ఒక 15 to 20 మినిట్స్ వదిలేసి తర్వాత తీసుకొని కర్రీ చేసుకుంటే డి విటమిన్ చాలా అందుతుంది మనకి. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ మష్రూమ్స్ కూడా మనం కొంటాం కదండి, 3 days లోపల మనం యూస్ చేస్తే మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మష్రూమ్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. సో మనం మష్రూమ్స్ ఇలా 4 స్లైసెస్, ఒక్కొక్క మష్రూమ్ 4 ముక్కలు చేసుకొని పెట్టుకుందామండి. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ పెప్పర్ మసాలాకి పెప్పర్ ఇంకా జీరా వేయించుకుందాము. సో మనం జీరా ఇంకా మిరియాలు ఇక్కడ వేయించి చల్లారిస్తామండి. సో మిరియాలు ఇంకా జీలకర్ర ఫ్రై అయినాయండి. ఇవి తీసి మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాము. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో మనం ప్యాన్లో ఆయిల్ హీట్ చేస్తున్నామండి. సో ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బటర్ అనమాట. సో బటర్ నిజంగా మష్రూమ్స్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో మనం ఇక్కడ చిన్న పీస్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాము. సో బటర్ కరిగిపోయిన తర్వాత మనం జీలకర్ర ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందామండి. సో మనం ఇక్కడ ఆనియన్స్ వేసేసామండి. ఈ ఆనియన్స్ కాసేపు వితౌట్ ఎనీ సాల్ట్ ఆర్ టర్మరిక్ పౌడర్ మనం ఫ్రై చేద్దాం. హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనము సరిపడా ఉప్పు, పసుపు వేసి తర్వాత మష్రూమ్స్ వేద్దాం. సో ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. నేను ఒక్క చిన్న విషయం అడుగుతాను. సో మష్రూమ్స్ ఎవరైనా తినని వాళ్ళు ఇప్పుడు తింటున్నారా? అంతకుముందు మష్రూమ్స్ అబ్బా నేను అస్సలు తినను, నాకు అవి ఇష్టం ఉండవు, చూస్తేనే ఎలానో ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా తిని బాగా ఇష్టపడుతున్నారా? సో ఆ కేటగిరీలోకి అయితే నేను ఫస్ట్ వస్తానండి. అంతకుముందు మష్రూమ్ అసలు ముట్టుకునేదాన్ని కాదు, కానీ వన్స్ దాని టేస్ట్ తెలిసిన తర్వాత, మష్రూమ్ యూజెస్ చూసిన తర్వాత చాలా ఇష్టపడి తింటున్నాను ఇప్పుడు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు మష్రూమ్స్ తింటున్నారు అంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయ్యాయండి. ఇక్కడ నేను ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. సో మనము మష్రూమ్స్ వేసేసి ఒకసారి తిప్పుకున్నామండి. ఇప్పుడు మష్రూమ్స్కి సరిపడా ఉప్పు వేసి కాసేపు మగ్గనిద్దాం. సో మనం ఈ పెప్పర్ ఇంకా జీరా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి పౌడర్. వన్స్ మష్రూమ్స్ మగ్గిన తర్వాత మనం ఇది వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా సాల్ట్ పడితే ఈ లెవెల్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు మష్రూమ్స్కి. సో ఈ మష్రూమ్స్ ఏంటంటే వైటమిన్ డి రిచ్ సోర్స్ అని చెప్పాను కదా. సో ఎవరికైతే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ మష్రూమ్స్ నేను ముందు చెప్పినట్టు ఎండలో ఒక 20 మినిట్స్ పెట్టుకొని తర్వాత మనం కర్రీలో యూజ్ చేసుకుంటే ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ మనము అవసరమైతే మెడిసిన్ తీసుకుంటూ కూడా ఇలాంటివి ఇంట్లో చేసుకునే రెసిపీస్లో కూడా మష్రూమ్స్ వాడుతూ ఉంటే మనకి వైటమిన్ డి కూడా పెరుగుతుందండి. సో మనం ఇప్పుడు మష్రూమ్స్లో ఇలా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మనం ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసేసామండి. మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత దించి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారైపోయినట్టే అండి. సో మన మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఇలా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే మష్రూమ్ పెప్పర్ ఫ్రై. సో ఇప్పుడు మనము ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి రైస్ కంటే. సో ఒక్కసారి మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఇలా చేసుకొని
తిని చూడండి, ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద రెసిపీ అండి.